ఒక భక్తుడు ఏ భావంతో శరీరం వదలాలి చనిపోయేటప్పుడు? ఆచార్యులు అంటే ఎప్పుడు కూడా ఏదో కొన్ని స్టోరీలు చెప్పడం ఇది కాదు. వాళ్ళ ఆచరతే ప్రజ్ఞ, వాళ్ళ ఆచరణలో పెట్టి చూపిస్తారు కదా. ఒక నిజమైన కోచ్ అంటే ఏమిటి? నిజమైన కోచ్ అంటే వాడి గేమ్ తెలియాలి కదా, నేర్చుకొని వాళ్ళు చూపించాలి కదా, ఇలా ఆడాలి అని చెప్పాలి కదా. ప్రభుపాదుల వారు శరీరం ఎలా వదలాలో నేర్పించారు భక్తులందరికీ కూడా. ఒక భక్తుడు ఏ భావంతో శరీరం వదలాలి చనిపోయేటప్పుడు అదేవో నేర్పించారు మనకు. ఆ నేర్పించే ఎవరు లేరు మనకి ఇక్కడ. ఏ భావంతో మోక్షాన్ని పొందాలి, ఏ భావంతో భగవంతుని స్మృతిలో ఉండాలి, మనం ఏ విధంగా శరీరాన్ని మనం తయారు చేసుకోవాలి. ఆయన 5-6 నెలల ముందే ఆయన కనిపించింది, చెప్పారు. ఋషికేశ్ హరిద్వార్లో ఉన్నప్పుడే నా శరీరం వదిలే సమయం వచ్చింది, నన్ను బృందావనం తీసుకుని వెళ్ళండి అని ముందే చెప్పారు. గొప్ప మహానుభావులకి ముందే తెలుస్తుంది కూడా. ఆయన మేలో చెప్పారు, 77 మే నెలలో చెప్పారు ప్రభుపాదుల వారు. తర్వాత నవంబర్లో ప్రభుపాదుల వారి శరీరం వదిలేశారు, నవంబర్ 14, 77వ సంవత్సరంలో. అదంతా కూడా రికార్డ్ చేశారు భక్తులందరూ కూడా, ఏ విధంగా ప్రభుపాదుల శరీరం వదిలారు అని. ఆయన ముందే భక్తులకు, ఎందుకంటే చాలామంది భక్తులకి అంత అమెరికా భక్తులు ఎక్కువ ఉన్నారు, వాళ్ళకి అంత్యక్రియలు ఏమి తెలియదు. ఒక మహాభక్తులు ఎలా సమాధి చేయాలో కూడా తెలియదు. ప్రభుపాదుల వారే నేను శరీరం వదిలిన తర్వాత ఇలా సమాధి చేయండి. ప్రభుపాదుల వారు అందరినీ పిలిచి సమాధి ఇలా అనుకుంటున్నాను, నేను శరీరం వదిలిన తర్వాత ఈ విధంగా నా శరీరాన్ని కృష్ణ బలరామ ప్రదక్షిణ చేస్తూ వృందావనంలో ఒక షడ్గోస్వామి ముఖ్యమైన దేవాలయాలు ఉంటాయి. రాధా గోవిందదేవ, రాధా మదన మోహన, రాధా గోపీనాథ, రాధా శ్యామసుందర, రాధా దామోదర, ఈ దేవాలయాలు అన్నిటికీ దర్శనం చూపించిన శరీరం తీసుకుని వెళ్ళి దర్శనం అయిన తర్వాత అందరికీ బృందావనంలో ఉన్న సాధువులందరినీ పిలిచి ఒక అద్భుతమైన కృష్ణ ప్రసాదం అందరికీ పెట్టండి, అవన్నీ ఏర్పాటు చేశారు ఆయన. Like, share and subscribe to HKM Hindupur channel.